తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సినిమా ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? పుష్ప సినిమాపై మంత్రి సీతక్క ఫైర్. కరెంట్ ఛార్జీల బాధుడిపై పోస్టర్ విడుదల. చంద్రబాబువి అన్ని బూటకపు హామీలే. మెదక్ చర్చిలో ఘనంగా వేడుకలు. హాజరైన ప్రముఖులు. ప్రభుత్వ నిర్ణయం బేష్, ఏపీ ప్రభుత్వం కూడా అనుసరించాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ క్యాథడ్రల్ చర్చిలో శతాబ్ది వేడుకలు. చర్చి ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ ఆధ్వర్యంలో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ పాస్నెట్ 3వ తరం కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ చిత్రపటానికి అతని మనుమలు మనుమరాన్లు క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు. లండన్ నుండి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ పవిత్రమైన కరుణామయుడు సన్నిధిలో ప్రార్థన చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది అన్నారు. Years ago, our grandfather inaugurated this cathedral, Medak Cathedral, with his brother Robert Bosley. So now, 100 years later, we are here, grandsons of Charles Posnett and the great-grandson of Charles Posnett, and we have the grandson of Robert Posnett who unlocked the door to the cathedral. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కరెంట్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. కరెంటు ఛార్జీలు పెంచబోనని హామీలు ఇచ్చిన చంద్రబాబు అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తానంటూ బూటకపు హామీలు గుప్పించారన్నారు. వినియోగదారులే కరెంట్ అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలో తొక్కారన్నారు. ఈ నెల 27న జరగబోయే కరెంట్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కానీ వారు ఏ వేదిక మీద కూర్చున్నా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, మా ప్రభుత్వానికి రాష్ట్రంలో ఏర్పడడానికి మీరు మాకు ఓట్లు వేస్తే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించడంతో పాటు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సమయాల్లో ప్రజల్ని మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 6 నెలలు పూర్తి అయినప్పటికే ఈ 15,485 కోట్ల రూపాయలని ఈరోజు వినియోగదారుల మీద రుద్దే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలని వారికి ఉన్నటువంటి ఆస్తి మీద కూడా పన్నులు వేసేటువంటి భారాన్ని మోపేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇలా అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ఇటువంటి కార్యక్రమాల్ని అమలు చేసే విధానంలో సిద్ధహస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వీటన్నిటి కూడా పెంచే కార్యక్రమంలో మరి ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఏదైతే అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఏదైతే ఉందో ఈ 18 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ 18,000 రూపాయలు అంటే నెలకి 1,500 రూపాయలని
ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి ఏదైతే పిల్లలు చదువుకునేటువంటి తల్లికి వందనం అని చెప్పి ములుగు జిల్లా కేంద్రంలో నీలా గార్డెన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఇటీవల సంచలనంగా మారిన పుష్ప సినిమాపై కామెంట్ చేశారు. సినిమా ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని సూటిగా ప్రశ్నించారు. మంచి సినిమాలకు ఆదరణ ఉండదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డుపై కూడా ఆమె చురకలు వేశారు. చేతిలో సంఘంలో బిడ్డ కడుపులో మరి రూపం దోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే, జేబీ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏం చేయండి, ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది. ఏ సినిమాను మేము గౌరవిస్తాం. సినిమాను ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటుంది, కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? స్మగ్లర్ హీరోలు అవుతారంట, ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఎట్లా? ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా అవుతాడు? ఇది సమాజం ఆలోచన. యేసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్లో మంత్రి క్యాంప్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పాస్టర్లకు మంత్రి తన సొంత ఖర్చుతో దుస్తులను పంపిణీ చేశారు. యేసు బోధనలు ఒక మతానికి సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మార్గదర్శకత్వం చేసేవని తెలిపారు. లేబర్ కాలనీలో చర్చి అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన ₹1 కోటి నిధుల జీవో ప్రతిని మంత్రి పాస్టర్లకు అందజేశారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏవైతే మన అదర్ మోరల్ వాల్యూస్ ఉంటాయో అవన్నీ మీరు ఫాలో చేస్తే దేవుడు మిమ్మల్ని సరిగా చక్కగా చూసి మీకు గిఫ్ట్స్ ఇస్తారు అని చెప్పేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం, అన్ని మతాలను కూడా సర్వసమానంగా చూస్తున్నటువంటి ప్రభుత్వం. ప్రతి పండుగలను కూడా ఎటువంటి లోటు రాకుండా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన దేవుని రూపంలో ఉన్నా దానిని స్వంత లాభంగా పరిగణించలేదు. తాను దాసుని రూపం ధరించి మనిషిలా అవతరించాడు. మరీ వినయంతో తనను తాను. మెదక్ పట్టణంలో మాయా గార్డెన్లో మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో స్థానిక శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో దాదాపు ₹30 కోట్ల మంజూరు చేశారన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ఇంకా ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ శాఖ అధికారి, ఎంఆర్ఓ, స్థానిక మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, క్రిస్టియన్ సోదరీమణులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు ఎవరు కూడా మన మెదక్కి రాలేదు, మన మెదక్ని పట్టించుకోలే, మన మెదక్ అభివృద్ధి చేయలేదు. అదే మనం వచ్చిన వెంటనే బ్రహ్మాండంగా గవర్నర్లు, మన నాయకులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మన మెదక్ రావడం జరుగుతుంది అని తెలియజేసుకుంటాం. అంటే కొత్తదనం అనేది మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నది, అభివృద్ధి అనేది మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నది. ఇది ట్రైలర్ మాత్రమే, అసలైన సినిమా, అసలైన అభివృద్ధి ముందున్నది అని కాబట్టి ఈ 10 ఏళ్లలో మన మెదక్ చర్చికి రూపాయి కూడా ఎవరు లేదు, కనీసం రూపాయి కూడా ఎవరు లేదు. మనం వచ్చిన
ఆసియా ఖండంలోనే రెండో పెద్దదైన మెదక్ చర్చిలో శతాబ్ది వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డితో కలిసి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మెదక్ చర్చి ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ దీవెనలు అందించారు. చర్చి ప్రధాన గేటు ముందు శతాబ్ది వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. తీవ్ర కరువు కాటకాలతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ చర్చి నిర్మాణం జరిగింది అన్నారు. వారు ఈ ప్రాంత ప్రజలు కరువు కాటకాల్లో బాధపడతా ఉంటే ప్రజలందరినీ కూడా కాపాడాలని, ప్రజలకు ఉపాధి కలిగించాలని వ్యాసన్ ప్రభు గారు 1914 నుంచి 1924 వరకు 10 ఏళ్ల కాలంలో ఆ రోజుల్లో ఏషియా సెకండ్ లార్జెస్ట్ చర్చ్ మన మెదక్లో వారు నిర్వహించడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మెదక్లోనే ఏషియాలో అతిపెద్ద చర్చ్, రెండవ చర్చ్ మన దగ్గర ఉండడం అనేది ఇది మెదక్ ప్రజలకే కాదు. పశ్చిమ గోదావరి ఏలూరులో కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 62 వసంతాల వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యుడు బడేటి చంటి, విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. అసోసియేషన్కు సంబంధించి ఏ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ తమకు తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. శ్రీకృష్ణ హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ రోష్ని, డాక్టర్ కృష్ణలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే పీఎంపీ డాక్టర్ల కృషి ఎంతో ఉందని తెలిపారు. శ్రీకృష్ణ హాస్పిటల్లో అందరికీ అందుబాటులో వైద్య సౌకర్యాలు ఉన్నాయని, ఆధునిక పరిజ్ఞానంతో సేవలు అందిస్తామని తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రావు, ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ జయరాంలతో పాటు పలువురు జిల్లాకు చెందిన పీఎంపీ డాక్టర్లు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని సూచన చేశారు. జిల్లాలో హెల్మెట్ ధరించిన వాహనదారులపై కఠినంగా ఎంవీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ డిపిఓ నుంచి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వరకు కూడా ఈ హెల్మెట్ పెట్టుకోవటం గురించి అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఈ అవగాహన కార్యక్రమంలో అందరూ కూడా పోలీసు, డిపిఓ అందరూ కూడా హెల్మెట్స్ యొక్క ఉపయోగము, హెల్మెట్స్ పెట్టుకుని ఎలా డ్రైవ్ చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆర్టీసీ వరకు వెళ్తారు. అందుకోసం కానీ ఇంతమంది మేము గ్యాదర్ అయి ఉన్నాము. మీరు అందరూ కూడా చూడొచ్చు. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుని ఎలా తమను రక్షించుకోవాలో, హెల్మెట్ పెట్టుకుంటే ఉపయోగాలు ఏంటి అనే ఒక అవగాహన కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ డిపిఓ నుంచి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వరకు కూడా ఈ హెల్మెట్ పెట్టుకోవటం గురించి అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు నిర్మించిన అతిపెద్ద స్మారక స్తూపం భద్రతా బలగాలు ధ్వంసం చేశారు. మావోయిస్టుల అడ్డాగా పిలువబడే టారెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమట్పల్లిలో చోటు చేసుకునే ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 62 అడుగుల అతి భారీ స్తూపం భద్రతా బలగాలు ధ్వంసం చేశారు. ఈ స్తూపం చుట్టూ అత్యంత ఎత్తైన కంచవలయం కూడా ఉంది. డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా 210, 205, బీడీఎస్ జాయింట్ ఆపరేషన్ చేసి స్తూపాన్ని కూల్చారు. అత్యంత మావో ప్రభావిత ప్రాంతం కావడంతో ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలంలో ప్రత్యక్షంగా ఉండి పర్యవేక్షించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముహుముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అడవి ఆముదం కాయలు తిన్న విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో ఉపాధ్యాయులు వెంటనే జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణ నష్టం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలియజేశారు. మహాముత్తారం మండలంలో ఉండి ప్రైమరీ స్కూల్లో ఒక 8 మంది పిల్లలు స్కూల్ అంటే ఫెన్సింగ్లో ఉంది ఆ చెట్టు. దాన్ని చూస్తే వాళ్ళకి శనక్కాయల గింజలాగా అనిపించినాయని చెప్పి పగలగొట్టుకుని తిన్నాము అంటున్నారు.
ఇప్పటికైతే 8 మంది పిల్లలు కూడా మంచి స్టేబుల్గా ఉన్నారు. పిల్లల పరంగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఒక ఇద్దరు మాత్రం ఒకసారి వామిటింగ్ చేసుకున్నారని చెప్పారు. ఈ హాస్పిటల్కి వచ్చినంత వామిటింగ్ కూడా లేదండి. అందరు మంచిగానే ఉన్నారు ప్రస్తుతానికి అయితే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 4 అంతర్రాష్ట్ర సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ కారే విలేకరుల సమావేశంలో తెలిపారు. వారి నుండి సుమారు 40 లక్షలు విలువ చేసే 160 కిలోల గంజాయి స్విఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ములుగు వైపు నుంచి భూపాలపల్లి వైపు వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా 75 ప్యాకెట్లలో సుమారు 160 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం పోలీస్ నిఘా కొనసాగుతుందని, ఎవరైనా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం డాకు మహారాజ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పథకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. చిత్ర బృందం తాజాగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇట్లాంటి విజువల్స్ చూసి ఉండరని అంత షూర్గా చెప్పి అంత బాగా సినిమా వచ్చిందని నేను నమ్ముతున్నా. నిన్న ముందు ఫస్ట్ హాఫ్ చూపించాడు మాకు స్కోర్తో పాటు. ఆ ఫస్ట్ హాఫ్ చూసిన అనిపించింది ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది ఒక హోప్, చాలా పెద్ద సినిమా అవుతుంది అని. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నామని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ప్రశ్న. సేమ్ క్వశ్చన్ పేపర్ సేమ్ ఆన్సర్ షీట్ నాది కూడా చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా స్వింగ్లో జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ అయిపోయింది. సో సెకండ్ హాఫ్ తమను మళ్ళీ ఇవాళ రీల్ బై రీల్ చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో, బాలకృష్ణ గారిని మాస్తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్తో మొదలెట్టామో, బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనాలే. హాట్ టాపిక్గా మారుతూ అరుదైన లీగల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ లీగల్లీ వీర్ రవి గోగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ క్యాస్ట్ బ్యానర్పై శాంతమ్మ మల్కిరెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా నిర్వహించారు. హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ, మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు అని అన్నారు. రియల్ కోర్ట్ డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నామని చెప్పారు. ఇక దర్శకుడు రవి మాట్లాడుతూ అరుదైన సబ్జెక్ట్ అని అన్నారు. ప్రొడ్యూసర్ శాంతమ్మ మలికిరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకం, లా సబ్జెక్టుపై అరుదైన సినిమా తీసుకువస్తున్నామన్నారు. భారతీయ సాక్ష్య అధినియం అని ఈ 3 చట్టాలని కలోనియల్ లాస్ అంటాము. ఆ కలోనియల్ లాస్ని ఆల్మోస్ట్ 1860 ఐపీసీ యాక్ట్ని రీప్లేస్ చేస్తూ మనం ఈ యాక్ట్స్ని తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనము, ఎందుకంటే అందరికి కూడా చాలామందికి గతంలో సినిమా చూసుంటే కొన్ని సెక్షన్స్ బాగా నోటెడ్, 302 కానీ 420 కానీ. సో 420 ఎంత అంటే, అరే నువ్వు 420 గడివి అనే పరిస్థితి అంటే బూత్ అయిపోయింది అది. సో దాన్ని ఇప్పుడు కొత్త చట్టంలో కొత్త సెక్షన్ ఏంటి, సో ఇప్పుడు 420 అంటే ఇట్స్ డిఫరెంట్ సెక్షన్ ఆల్ టుగెదర్. సో ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ 319. సో న్యూ బిఎన్ఎస్లో ఇట్లా ఈ అవేర్నెస్ అనేది, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సో మనం రోడ్డు మీద మనం ఒక వెహికల్ మీద వెళ్తుంటే వీ హ్యావ్ టు ఫాలో ట్రాఫిక్ లాస్. సో ఇన్ఫ్యాక్ట్ అంటే వన్ మోర్ థింగ్ ఈజ్, సో ఇది రైట్ ప్లాట్ఫామ్ కాదు, బట్ that civic sense lacks in the society. Next out a case, crime happened. FIR అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అవుతుంది, మీకు వారెంట్స్, ఇంకా whatever అరెస్ట్లు, ఆల్ ద ప్రాసెస్ యూఆర్ సీయింగ్ లైవ్, ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ. అండ్ దెన్ ఛార్జ్ షీట్, ట్రయల్. సో ఇవన్నీ ఒక ఆర్డర్ ప్రకారం చూపెట్టామండి. మీకు ఫైనల్ వర్డిక్ట్ వస్తుంది క్రిమినల్ ట్రయల్లో. మన దేశంలో అన్ఫార్చునేట్లీ క్రిమినల్ ట్రయల్స్ మీకు రావు. క్రిమినల్ ట్రయల్స్ కాకుండానే మనం అందరూ
దే ఆర్ సర్వింగ్. అంటే ప్రజెంట్ రోజుల్లో న్యాయ వ్యవస్థ చాలా ఖరీదు అయిపోయిందండి. ఒక న్యాయం కావాలి అంటే కొన్ని కోట్ల డబ్బు పట్టుకుని రెడీగా ఉండాలి. అలాంటి సామాన్య మానవుడికి న్యాయం దొరికే రోజు వస్తుందంటారా? సార్ అది నేను ఆన్సర్, ఎందుకంటే ఇది అమెరికాలో కూడా బిగ్ రిచ్ పీపుల్ ఆల్వేస్ బై దేర్ వే టు ది జస్టిస్. సో మన దేశం ప్రాబ్లం అన్నాను, బట్ ఇక్కడ లీగల్ ఎయిడ్ సెల్స్, డిఫెన్స్ అంతా ఇస్తున్నారు. ప్రోబోనో కేసులు చేస్తారు. రవి అనే ఈ కేసులో కూడా నేను నా క్యారెక్టర్ ఏంటి, ఒక ప్రోబోనో కేసు తీసుకుంటా. అంటే ఇప్పుడు మన సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కంపెనీస్కు. అంటే ఏంటవి, బిగ్ కంపెనీస్, రైట్? ఇప్పుడు మనం రామోజీ గారి ఫౌండేషన్ చూసాము, ఐఎస్బికి 20 crores 30 crores ఇచ్చారు. సో సేమ్ థింగ్ లాయర్స్ కూడా సొసైటీకి సోషల్ అప్లికేషన్ వల్ల ప్రోబోనో కేసులు చేస్తారు. మామూలుగా రిచ్ పీపుల్ నుంచి 5 crores వాటెవర్ 1 crore ఎంత నాకు తెలియదు తీసుకుంటారు అది. సో ఆ బ్యాలెన్స్కి టైం పడుతుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడారు. బెనిఫిట్ షోస్, టికెట్ రేట్లపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సింగిల్ స్క్రీన్స్కు ఊపిరి పోసేలా ఉందన్నారు. సీఎంకి సినిమాటోగ్రఫీ మినిస్టర్కి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసి అధిక రేట్లు పెడుతున్నారని, దీనివల్ల ప్రేక్షకులకు, థియేటర్స్ వారికి ఇబ్బంది కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రాలో కూడా అమలు అవ్వాలి అని కోరుకుంటున్నామన్నారు. సో ఆ లెవెల్కి వస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ప్రేక్షకులు 2 రకాలు ఉంటారు. రిచ్ పర్సన్స్ కొంతమంది, మామూలు మధ్యతరగతి కింద మా సింగల్ స్క్రీన్లో చూడండి, బాగా డబ్బులు ఎక్కువ మల్టీప్లెక్స్లో చూడండి. రెండవ కారణంగా మమ్మల్ని ఎందుకు 500 రూపాయలు 400 రూపాయలు టికెట్ జీవో తెచ్చి మమ్మల్ని హింస పెట్టడం పద్ధతి కాదు. ప్రభుత్వం ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాత మాకు ఒత్తిడి చేస్తున్నాడు. ఆ ఒత్తిడి మీరు తక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నీకేం బాధ, నీకు ఇచ్చా తీసుకున్నా కదా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. ప్రభుత్వం కనుక అటువంటి జీవో కానీ పోతే మల్టీప్లెక్స్లో మంచి రేట్స్ ఉన్నాయి. 350, 400 అక్కడ చూడండి. తర్వాత అక్కడ చూస్తారు. మధ్యతరగతి వరకు మా దగ్గర చూస్తారు. కాబట్టి 2 డివిజన్ మల్టీప్లెక్స్ సిస్టమ్ వేరండి. వాళ్ళ ఎంటైర్ థియేటర్ మొత్తం ఎయిర్ కండిషన్ మెయింటైన్ చేయాలి. మా థియేటర్ అట్లా కాదు, మా జనం కూర్చున్న కాడ మనకి ఎప్పుడు వాడుకుంటాం. కాబట్టి మా ఖర్చు తక్కువ ఉంటుంది, మాకు ఖర్చు తక్కువ. ఉదాహరణ చెప్తున్నాను, నేను నా థియేటర్ ఎగ్జిస్టింగ్ రేట్ 100 రూపీస్, ఒక్కసారి 400 చేసిండు. నేను 400 టికెట్ పెట్టాను, సౌకర్యాలు నా థియేటర్ లేవు. 100 రూపాయలు అయితే సాటిస్ఫాక్షన్ అవుతాడు, పర్లేదు ఈ థియేటర్లో 100 రూపాయలు బాగుంది. 400 చేసి నన్ను తిట్టుకుంటున్నాడు, నేను ఇచ్చే సౌకర్యం అంత లేదు, అంత గొప్పగా లేదు. కాబట్టి ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.